హలో ఫ్రెండ్స్, నమస్తే. మీరు 199 రూపీస్ రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారా? అయితే విషయం తప్పకుండా తెలుసుకోవాల్సింది. దాదాపు అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చులో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ చాలామందికి ఆకట్టుకుంటుంది. మరి దీనివల్ల లాభమా, నష్టమా? మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు చాలామంది ముందుగా చూసేది దాని ధర మాత్రమే. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ఉండే రీఛార్జ్ ప్లాన్ని ఎవరైనా ఎంచుకునేది. అయితే అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు తక్కువ ధరలో 199 రీఛార్జ్ ప్లాన్ అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్ ఎంచుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం గమనించకపోతే మీ డబ్బు వృధా అయ్యే ప్రమాదం ఉంది. అదేంటి ఇక్కడ తెలుసుకుందాం. ఈ రోజుల్లో మొబైల్ రీఛార్జ్ అందరికీ తప్పనిసరి ఖర్చుగా మారింది. ముఖ్యంగా 199 రూపాయలు వంటి తక్కువ ధర ప్లాన్లు విద్యార్థులు, వృద్ధులు, ఫోన్ వాడకం తక్కువగా ఉన్న వారికి బాగా ఆకర్షిస్తాయి. కానీ 199తో రీఛార్జ్ చేశాం కదా, అంతా ఓకే అని అనుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే ఒక్కో కంపెనీ ధరలో ఇచ్చే ఆఫర్లు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే మొబైల్ రీఛార్జ్కి ముందే విషయాలు తెలుసుకోండి. చాలామంది రీఛార్జ్ చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే చూసి ప్లాన్ని ఎంచుకుంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ధరతో పాటు ఏమేమి గమనించాలో తెలుసా? రోజువారీ డేటా ఎంత, అన్లిమిటెడ్ కాల్స్ నిజంగా వస్తున్నాయా, SMS సౌకర్యం ఉందా, వ్యాలిడిటీ ఎన్ని రోజులు, 5G డేటా అందుబాటులో ఉందా, OTT లేదా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా? ఈ విషయాలు చెక్ చేసుకోకుండా రీఛార్జ్ చేస్తే కొన్ని రోజులకి మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే ధర 199 ఒకటే అయినా ఒక్కో కంపెనీ బెనిఫిట్స్ ఒకలే ఉంటాయి. ఒక కంపెనీలో కేవలం 18 రోజులు ఉంటుంది, మరో కంపెనీలో 28 రోజులు ఉంటుంది. కొన్ని కంపెనీల పిల్లల రోజువారీ డేటా వస్తుంది, కొన్నింటిలో మొత్తం డేటా మాత్రం ఉంటుంది. కొన్ని ప్లాన్లు కేవలం వాయిస్ ఓన్లీ కూడా కావచ్చు. కాబట్టి ధర ఒకటే కదా అని ఆఫర్లు కూడా ఒకటే అనుకోకూడదు. అయితే మీరు ఈ 199 ప్లాన్ ఎవరికి అసలు పనిచేయదు? మీరు యూట్యూబ్లో వీడియోలు ఎక్కువగా చూస్తారా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కువగా చూస్తారా, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తారా, ఆన్లైన్ క్లాసులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంటర్నెట్ డేటా వాడుతున్నారా? అయితే 199 ప్లాన్ మీ అవసరానికి సరిపోతుందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. రోజువారీ డేటా లిమిట్ ముగిశాక ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. మళ్ళీ రీఛార్జ్ చేసుకునే అవసరం రావచ్చు. అంటే అదనపు ఖర్చు తప్పదన్నమాట. ఇక చాలామంది రీఛార్జ్ చేసే ముందు ఇంటర్నెట్ డేటా మాత్రమే చూస్తారు, వ్యాలిడిటీని పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకు 199 ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీ మాత్రం ఉంటే నెలకి 2 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అదే సమయంలో కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ తీసుకుంటే నెలవారీ ఖర్చు తగ్గే అవకాశం ఉంది. అయితే చాలా కంపెనీలు 199 ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అని ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు ఫెయిర్ యూసేజ్ పాలసీ, కమర్షియల్ యూసేజ్ లేదా ఇతర నిబంధనలు ఉంటాయి. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోవాలి. ఇప్పటికీ చాలా బ్యాంకులు OTPలు, UPI రిజిస్ట్రేషన్, సిమ్ వెరిఫికేషన్ సేవలకు SMS అవసరం. కొన్ని తక్కువ ధర ప్లాన్లు SMSల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. ఇది కూడా చూసుకుని రీఛార్జ్ చేయాలి. అయితే మీ దగ్గర 5G ఫోన్ ఉన్నప్పటికీ మీ ఏరియాలో 5G సర్వీస్ ఉండడం ముఖ్యం. మీరు ఎంచుకునే ప్లాన్ 5Gకి అర్హత కలిగి ఉందో లేదో చూడాలి. లేదంటే 5G ఫోన్ ఉన్న 4G వేగంతో వాడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఒక్కోసారి ఆటో రీఛార్జ్ ఆన్ చేసి మర్చిపోతారు. దీనివల్ల అనవసరమైన సమయంలో కూడా డబ్బు కట్టవచ్చు. వేరే మంచి ప్లాన్కి మారే అవకాశాన్ని కోల్పోవచ్చు. కాబట్టి ఆటో రీఛార్జ్ సెట్టింగ్స్ని అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. అయితే రీఛార్జ్ చేసుకునే ముందు 7 విషయాలు చెక్ చేసుకోండి. ప్లాన్ వ్యాలిడిటీ, రోజువారీ లేదా మొత్తం డేటా, అన్లిమిటెడ్ కాల్స్, SMSల సంఖ్య, 5G అర్హత, OTT లేదా అదనపు బెనిఫిట్స్, ఆటో రెన్యువల్ సెట్టింగ్. 199 రీఛార్జ్ అందరికీ సరైన ఎంపిక అని చెప్పలేం. మీ వాడకానికి తగిన ప్లాన్ని ఎంచుకోవడమే తెలివైన పని. కేవలం ధర చూసి రీఛార్జ్ చేసే బదులు వ్యాలిడిటీ, డేటా, కాల్స్, SMS అదనపు పాపను పోల్చి చూసాకే రీఛార్జ్ చేసి అనవసర ఖర్చు నివారించవచ్చు. మీ డబ్బుకు పూర్తి విలువను పొందవచ్చు. కాబట్టి 199 రీఛార్జ్ ప్లాన్ తోటి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో రీఛార్జ్ చేసే ముందు చెక్ చేసుకోవాలి.